అండ్ ఆల్ క్రాఫ్ట్స్ ఫెంటాస్టిక్ జాబ్. ఇదంతా పక్కనేటండి 2 గంటల 20 నిమిషాలు థియేటర్లో కూర్చుంటే నాన్ స్టాప్ ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్. దట్స్ ఫర్ ష్యూర్ అనమాట. దీపావళి అండ్ స్టోరీ వెరీ సింపుల్ స్టోరీ. ఎంత బ్యూటిఫుల్ రైటింగ్ అంటే బ్యూటిఫుల్ సీన్స్, ఎక్సలెంట్ డైలాగ్స్ అండ్ పేస్ ఆఫ్ ద సినిమా. మెయిన్ ఏంటంటే సినిమా పరిగెట్టడం అంటారు చూడండి, అంత బాగా పరిగెట్టింది. అండ్ విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్. హీరో యాక్టింగ్ అయితే షెల్ఫ్ బద్దలుకుంటుంది. అతనికి ఎంత బాగా చేశాడంటే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశాడు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్స్ బెస్ట్. మహేష్ బాబు గారికి దూకుడు సినిమా, దూకుడు కన్నా ఖలీజా అసలు ఫస్ట్ టైం కదా ఆయన అలా చూడడం. అలా కిరణాపురం చాలా చాలా మీరు చూస్తే ఈ పెళ్ళిళ్ళ పెద్ద క్యారెక్టర్ అంత బాగుంటుంది. అండ్ సరదాగా వెళ్తున్న సినిమాలో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ టైంలో ఒక్కసారి పట్టేస్తుంది అది గుండెకి. ఆ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అయిపోతుంది సినిమా. ఓవరాల్గా డెఫినెట్గా పీపుల్ విల్ ఎంజాయ్ ద మూవీ. బ్యూటిఫుల్ మెసేజ్. అది కూడా తల బద్దలు కొట్టేలా కదా, సింపుల్ డైలాగ్. మనం అంటే తల్లిదండ్రులు చూస్తే బాగుంటుంది నిజంగా. తల్లిదండ్రులు చూడాలి, పిల్లలు చూడాలి ఖచ్చితంగా. ఇవాళ 100 crores కొడుతుందంటారా? నాకు నేను నంబర్స్ చెప్పలేను కానీ ఏమో చెప్పలేం కదా. డామ్ షూర్ ఇదంతా పక్కన పెడితే బ్లాక్ బస్టర్ భయ్యా సినిమా. అంటే చూసిన వాళ్ళు బాగాలేదని ఎవరు అనరు. ఇంకా రామాయణం మహాభారతం అన్ని సినిమాల్లోనూ కథలు ఉండవు కదా. ఇంత కథని అంత డైరెక్ట్ నిజంగా ఎంత బాగా హ్యాండిల్ చేశారండి సినిమాని. ఫస్ట్ టైం డైరెక్టర్ అన్నారు కానీ అసలు నిజంగా అలా లేదు అసలు. వెల్ హ్యాండిల్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ కేఆర్ఎం టీమ్. థ్యాంక్ యూ. హ్యాపీ దీపావళి. మీకు కూడా అందరికీ చాలా హ్యాపీ దీపావళి.